Hello everyone, welcome back to our channel Srimeda Max Tutorials. మనం ఈ రోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్ ఇది వచ్చేసి విజయకేతనం డే 1 డే 2 సిరీస్ అమ్మ. ఎవరైనా చూడకపోతే డే 1 డే 2 చూసి డే 3 చూడండి. అలానే ఫుల్ వీడియో కోసం ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి చూడండి, లేదా రిలేటెడ్ వీడియోస్ నుంచి చూడండి. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సిన సమ్స్ లో 8 మార్క్స్ సమ్. సో 3 + √2 ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో 3 + 2√5, let us assume 3 + 2√5 is a rational number. దాన్ని మనం ఇచ్చిన క్వశ్చన్ లో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం రేషనల్ నెంబర్ అంటున్నాం. సో 3 + 2√5 = a/b. ఇక్కడ 3 అనేది 2√5 ని యాడ్ చేస్తుంది. సో నేను దాన్ని RHS కు మూవ్ చేస్తే -2√5 = a/b -3. ఈ b తో LCM తీసుకున్నట్టయితే 2√5 = a - 3b/b. సో ఇక్కడ 2 అనేది √5 ని మల్టిప్లికేషన్ చేస్తుంది. సో నేను దాన్ని RHS కి మూవ్ చేస్తే √5 = a - 3b/2b. సిన్స్ 2, 3, a, b ఆర్ ఇంటీజర్స్. సో ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి a - 3b/2b ఈజ్ ఏ రేషనల్ అండ్ సో √5 ఈజ్ రేషనల్. మేడం ఇది రేషనల్ అన్నారు, ఓకే, √5 ఎందుకు రేషనల్? =2కి LHS లో ఉన్నది రేషనల్ అయితే RHS లో ఉన్నది కూడా ఏమవుతుంది? రేషనల్. =2 మీనింగ్ ఏంటమ్మా? సమానం. అది ఇది ఈక్వల్ అనే కదా. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో therefore 3 + 2√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the LCM and HCF of a, b. If a = 2^6 into 3^7 into 11^9, b = 2^9 into 3^4 into 11^5 into 13². ఇది మనకి 2 మార్క్స్ సమ్స్. మనం అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ ని పేపర్లో 2 మార్క్స్ కి చూడొచ్చు. మనం విజయకేతనం డే 1 డే 2 సిరీస్ లో ఉన్నాము. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డే 1 నుంచి డే 60 వరకు కూడా ఫుల్ గా అన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. మీకు PDF కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. a, b వాల్యూస్ ఇచ్చారు, మనం LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం LCM గా తీసుకోవాలి. ఇక్కడ 2^6, 2^9, ఏది హైయెస్ట్ పవర్? 2^9. సో 2^9 into 3^7, 3^4, విచ్ ఈజ్ హైయెస్ట్? 3^7. 3^7, 11^9, 11^5. So 11^9 is the highest and 13². So this is the LCM of given numbers. Next HCF. HCF means least power. తక్కువ పవర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సో 2^6 into 3^4 into 11^5. మేడం మరి 13² కూడా చిన్నదే కదా, పవర్ తక్కువే ఉంది కదా, కానీ కామన్ గా లేదు కదా. కామన్ గా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే HCF